ఈరోజు మనం బెడ్ బెట్టింగ్ గురించి తెలుసుకుందాం. హాయ్, నేను డాక్టర్ జే శ్రీనివాస్ కిషోర్, మీ పీడియాటిక్ సర్జన్ అండ్ పీడియాటిక్ యూరాలజిస్ట్. ఇంతకుముందు వీడియోస్లో మనం బెడ్ బెట్టింగ్ అంటే ఏంటి, బెడ్ బెట్టింగ్ ఉన్నప్పుడు మనం హిస్టరీ అండ్ ఎగ్జామినేషన్ ఏం చేయాలో చూసాం. ఇప్పుడు ట్రీట్మెంట్ గురించి చూద్దాం. ఫస్ట్ మనం ప్రైమరీ బెడ్ బెట్టింగ్ గురించి మాట్లాడదాం. ప్రైమరీ బెడ్ బెట్టింగ్ అంటే అసలు డ్రైనెస్ అనేది ఎప్పుడు అచీవ్ అవ్వలేదు, కంటిన్యూస్ గా బెడ్ బెట్టింగ్ చేస్తూనే ఉన్నాడు, ఎక్కడ బ్రేక్ రాలేదు. సో ఫస్ట్ థింగ్ మనం గుర్తుపెట్టుకోవాల్సింది, ఇట్లాంటి పిల్లల్ని మనం ఎడ్యుకేట్ చేసి మోటివేట్ చేయాలి. వీళ్ళని తిట్టడం కానీ, పనిష్మెంట్ ఇవ్వడం కానీ, లేకపోతే ఇతరుల ముందు ఇన్సల్ట్ చేయడం కానీ చేయకూడదు. ఎందుకంటే ఇలాంటి చేస్తే బెడ్ బెట్టింగ్ ప్రాబ్లం అనేది ఇంకా పెరుగుతుంది. సో ఆల్వేస్ ఎడ్యుకేట్ అండ్ మోటివేట్. పిల్లాడు పడుకునే ముందు ఒకసారి యూరిన్ పాస్ చేసేటట్టు చేయడము, లేదా నైట్ అలారం పెట్టుకుని లేపి ఒకసారి యూరిన్కి తీసుకెళ్లడము, నైట్ 7 o'clock తర్వాత హై షుగరీ డ్రింక్స్ కానీ, కెఫీన్ ఉన్న డ్రింక్స్ కానీ పిల్లలకి టోటల్గా అవాయిడ్ చేయాలి. వాటర్ కన్సంప్షన్ అనేది మనం డేలో డివైడ్ చేసుకోవాలి. మార్నింగ్ 7 to 12 మధ్యలో 40% ఆఫ్ డైలీ రిక్వైర్మెంట్ వాటర్ ఇవ్వచ్చు. 12 to 5 వరకు 40% రిక్వైర్మెంట్ ఇవ్వచ్చు. ఇంకా 5 తర్వాత ఓన్లీ 20% వాటర్ రిక్వైర్మెంటే ఇవ్వాలి. అప్పుడు బెడ్ వెట్టింగ్ చేసే అవకాశాలు తగ్గుతాయి. ఇవి కాకుండా మలబద్ధకం అంటే కాన్స్టిపేషన్ ప్రాబ్లం ఉన్న అది ట్రీట్మెంట్ చేసుకోవాలి. ఈ మెజర్స్ అన్ని మనం 3 to 6 months ట్రై చేయాలి. ఇవన్నీ ట్రై చేసిన తర్వాత కూడా బెడ్ వెట్టింగ్ ఉందనుకోండి, అప్పుడు మనం మెడికల్ ట్రీట్మెంట్కి వెళ్తాం. కామన్గా మనం డెస్మోప్రెసిన్ అనే ఒక మెడిసిన్ వాడతాం. అది మీ డాక్టర్ గారిని అప్రోచ్ అయితే ఎలా వాడాలి, ప్రికాషన్స్ ఏంటి అని చెప్తారు. ఇక సెకండరీ బెడ్ వెట్టింగ్ వస్తే, సెకండరీ బెడ్ వెట్టింగ్ అంటే ఏంటి, బెడ్ వెట్టింగ్ చేస్తున్న పిల్లాడు మధ్యలో ఆగిపోయి నార్మల్ అయిపోయి మళ్ళీ బెడ్ వెట్టింగ్ స్టార్ట్ చేయడం. సో ఇట్లాంటి సెకండరీ కేసెస్లో మన కామన్గా ఉన్న ప్రాబ్లమ్స్ ఏంటంటే, ఏదైనా స్ట్రెస్ అనేది ఉండడం, ఫ్యామిలీ స్ట్రెస్ కావచ్చు, ఎగ్జామ్ స్ట్రెస్ కావచ్చు, ఏదైనా భయం ఉండొచ్చు. ఇలాంటి కారణాల వల్ల కామన్గా సెకండరీ జరుగుతుంటుంది. సో ఫస్ట్ ఆ సైకలాజికల్ ఇష్యూస్ మనం అడ్రస్ చేయాలి. చేసిన తర్వాత ఈ జనరల్ మెజర్స్ ఏవైతే చెప్పానో అవి ఇక్కడ కూడా మనం ఫాలో అవ్వచ్చు.